యాపిల్ అయితే రీసెంట్‌గానే వాళ్ళ మ్యాక్‌బుక్స్, మ్యాక్ మినీస్, ఐప్యాడ్స్ చాలా వరకు యాపిల్ యాక్సెసరీస్ పైన ప్రైస్ పెంచిందనమాట. మనందరికీ తెలిసిందే 25,000, 30,000, 40,000, 1.7 లాక్ వరకు కూడా ప్రైస్ అయితే పెంచిందనమాట. అప్ టు 100% వరకు కూడా వాళ్ళ ప్రైస్ అయితే పెంచేశారనమాట. రీసెంట్‌గా మనం చూసాం చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా వీక్లీ వన్స్ రూ. 1000, 2,000 పెరుగుతా ఉంటే వీళ్ళు ఒకేసారి మళ్ళీ మనం పెంచమేమో అని చెప్పి ఒకేసారి 30,000, 40,000 పెంచేశారనమాట ఈచ్ డివైస్ పైన కూడా. ఓకే బ్రో, పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఐఫోన్స్ కొనాలనుకుంటున్నా. బిగ్ బిలియన్ డేస్ అప్పుడు నేను ఐఫోన్ 17 కొనాలని అనుకుని వెయిట్ చేస్తా ఉన్నాను. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా, ఎందుకంటే మళ్ళీ ఐఫోన్ 17 పెరిగిపోదని గ్యారంటీ ఏమి అని చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నారు. పర్సనల్గా నాకు తెలిసిన వ్యక్తులు కూడా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ నన్ను ఫోన్ చేసి అడిగారు అనమాట. సో అందరికీ ఇది ఆన్సరబుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాం. కొనాలన్నా ఇప్పుడు మీకున్న ఏకే క్వశ్చన్, ఇప్పుడు నేను కొనాలనా లేదా వెయిట్ చేయాలా అని చెప్తే మాత్రం ఫస్ట్ ఈ ఫోమోని వదిలేయండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటుంది అనమాట. ఓకేనా, ఇదేంటంటే మళ్ళీ దొరకదేమో కొనమేమో అనే విధంగా మనలో ఒక ఇదైపోతాం అనమాట. అంటే కొనేస్తాము, వెళ్ళి కొందాము అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగా ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మర్చిపోండి. యాజ్ ఆఫ్ నో మీ దగ్గర మంచి డివైస్ ఉంది, దాన్ని మీరు క్యారీ చేయగలుగుతారంటే ఇన్ నెక్స్ట్ 1 year 2 years మీరు క్యారీ చేయగలుగుతారంటే మాత్రం ఆబ్వియస్గా దాన్నే క్యారీ చేయండి, దాన్ని యూజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఫోన్ ఆల్రెడీ పాడైపోయింది, నేను బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేస్తున్నా, కొంచెం హోల్డ్ చేసుకుంటున్నా, డబ్బుల్ని ఎత్తి పెట్టుకుంటున్నా, ఇప్పుడు నేను కొనేయాలన్నా లేదా బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేయాలన్నా అంటే 100% చెప్తాను, మీ దగ్గర డబ్బులు ఉంది, మీ ఫోన్ పాడైపోయింది, యాక్చువల్ రీజన్ నాకుంది ఆ ఫోన్ కొనడానికి అని ఉంటే మాత్రం 100% కొనేయండి. దాంతో డౌటే లేదు. ప్రైమ్ డే సేల్స్ వరకు కూడా వెయిట్ చేయమని చెప్పేసి నేను మీకు చెప్పలేను. ఏ సెకండ్ ఏ నిమిషమైనా కూడా ప్రైస్ పెంచచ్చు అనమాట యాపిల్. నాకైతే 100% డౌట్ లేదు ఐఫోన్ 17 సిరీస్ పైన ప్రైస్ పెంచుతారని చెప్పేసి. నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ నీకు తెలుసు, ఐఫోన్ 17 పైన 95 పైనే ఉంటుందని నా ఒపీనియన్. బేస్ వేరియంట్ 216 కదా, అది 95 పైనే ఉంటుందేమో నా ఒపీనియన్. ఇన్ కేస్ ప్రైస్ పెంచేస్తే మాత్రం, ప్రైస్ పెంచకపోతే మన లక్కీనే. ప్రైస్ పెంచేస్తే మాత్రం 95 నుంచి ₹1,00,000 దాకా వెళ్ళిపోతుంది. విత్ కార్డ్ ఆఫర్స్ అని బేస్ చేసుకుంటే మళ్ళీ ₹90,000 మనం ఐఫోన్ 17 కొనగలుగుతాం అనమాట. సో నేను అయిపోయి మీకు డైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్తున్నాం. యాజ్ ఆఫ్ నో మీ దగ్గర ఫోన్ ఉంది, ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది, నెక్స్ట్ 1 year 2 years నేను యూజ్ చేసుకోగలుగుతానంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, కొనాల్సిన అవసరమే లేదు. నా ఫోన్ పాడైపోయింది ఆల్రెడీ, నేను వెయిట్ చేస్తున్నా, లాస్ట్ 3-4 monthsకి నేను వెయిట్ చేస్తున్నా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్ తక్కువ ప్రైస్కి వస్తుంది, కొనుక్కోవాలి వెయిట్ చేస్తున్నానంటే మాత్రం వెయిట్ చేయకండి. నేను ప్రైమ్ డే సేల్స్ కూడా వెయిట్ చేయదని చెప్తా. ఆ 1 or 2,000 దగ్గర మనం సాధించుకోబోయేది ఏం లేదు. ఖచ్చితంగా వెయిట్ చేయకుండా కొంటేనే బెటర్. యాజ్ ఆఫ్ నో నేను చెప్పేది ఒకటే, ఫోమో వద్దు, అవసరం ఉంటే కొనండి, అవసరం లేకపోతే అవాయిడ్ చేసుకోండి. ఇంకా బెటర్ డీల్స్ వస్తాయి ఫ్యూచర్లో, ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుందని నేను చెప్పలేకపోతున్నా, బట్ ఇది యాక్చువల్గా చెప్పాలనుకున్నది. సో మీరు ఏ ఫోన్ కొనాలనుకున్నా మీ బడ్జెట్ తగిన విధంగా ఐఫోన్ 17 కానీ, 17 Pro కావచ్చు, 17 Pro Max కావచ్చు, ఏదైనా కూడా యాజ్ ఆఫ్ నో కొనుక్కోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే మాత్రమే, అవసరం లేకపోతే కొనొద్దండి. ఇది మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కమెంట్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సరిగా